కష్టాలను దూరం చేసే మంత్రం అంత సులువైన మార్గం కాదు. దానిని పాటించడం చాలా కష్టం. ఇప్పుడు నేను చెప్పబోయే మంత్రం చాలా కఠినమైనది. దానిని మీరు పూర్తి చేయగలరా? దానిని పూర్తి చేస్తేనే మీ జీవితం మారుతుంది. ఇది ఎంతో కష్టమైన మంత్రం అని మర్చిపోకండి. మీరు గుడి లేదా ఆఫీస్ నుంచి ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు, తిరిగి ఇంటికి వచ్చేటప్పుడు మీరు మనసులో ఈ మంత్రంను చెప్పండి. మనసులో నేను ఆనందంగా ఉన్నాను అని పదే పదే చెప్పుకుంటూ వెళ్ళండి. కానీ మీకు మధ్యలో కోతి గుర్తుకు రాకూడదు. అలాగే ఈ మంత్రం బయటకు చెప్పకుండా మీ మనసులో అనుకుంటూ వెళ్తూ ఉండండి. నీవు ఎప్పటి వరకు అయితే కష్టాల నుండి తప్పించుకోవాలి అని అనుకుంటావో అప్పటి వరకు నీ బాధ తొలగిపోదు. అందుకే కష్టాన్ని ధైర్యంగా ఎదుర్కొని వాటి గురించి ఆలోచించడం మానేస్తే వాటంతట అవే మీ నుండి తొలగిపోతాయి. ఇంకా మరిన్ని వివరాలు, పూర్తి సమాచారం ఈ కిందున్న లింకులో ఇవ్వబడినవి క్లిక్ చేసి చూడండి.